హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకి కళ్యాణ్కి తనూజ ఇంకా ఎక్కువగా దగ్గరవుతుందా, లేకపోతే ఇంకా అందంగా కనపడుతుందా, లేకపోతే మనకి వీళ్ళిద్దరి జంట చాలా బాగుంది అనిపిస్తుందా, ఏం అర్థం కావట్లేదు. రోజు రోజుకి కళ్యాణ్కి మాత్రం తనూజ అంటే ఇష్టం పెరిగిపోతుందని మాత్రం లైవ్ చూసిన వాళ్ళకి అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. తనూజ ఏం చేసినా ఎక్కడున్నా కళ్యాణ్ చూపు తిప్పుకోలేకపోతున్నాడు. తను నవ్వినా చూస్తాడు, ఏం చేసినా అరిచినా చూస్తుంటాడు. అలా ఎందుకు చూస్తాడో అస్సలు అర్థం కావట్లేదు. మనకైతే అతనలా చూస్తూ ఆమెను చూస్తూ ఉండటం చాలా అంటే చాలా క్యూట్‌గా, అంటే అదేదో చెడ్డగా అనిపించదు. ఇప్పుడు రీతు అండ్ డిమాండ్ కొంచెం ఓవర్‌గా చేస్తారు. అలా కాకుండా తనూజ అండ్ కళ్యాణ్ రిలేషన్ బాండింగ్ అనేది ఎలా ఉంటదంటే చాలా క్యూట్‌గా, అంటే చాలా బావుంటుంది అనిపిస్తది చూసే వాళ్ళకి. మీకేమనిపిస్తుందో కొంచెం కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి పెయిర్ మీకెంత ఇష్టమో చేయండి. ఇక నిన్న లైవ్‌లో ఏం జరిగిందంటే, నిన్న లైవ్‌లో దివ్య నీ వల్ల వంటగదిలో గొడవలవుతున్నాయి అది ఇది అని చెప్పి తను తీసేశారు. మళ్ళీ దివ్య అందరూ హౌస్ మేట్స్ అంతా మళ్ళీ బతిమిలాడి తనూజని మళ్ళీ కిచెన్‌లోకి పెట్టారు. ఇంకా కిచెన్‌లో ఉన్నప్పటి నుంచి, ఉదయం లేచినప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం. కిచెన్‌కొచ్చినప్పటి నుంచి తనూజనే చూస్తూ ఉంటాడు కళ్యాణ్. ఎలా చూస్తాడంటే ఆ చూపులో చాలా ప్రేమ కనిపిస్తది. చాలా అంటే చాలా ప్రేమ కనిపిస్తది. ఎందుకు కళ్యాణ్‌కి తనూజ అంటే అంత ఇష్టమో తెలియట్లేదు కానీ, తనూజకి కూడా ఎక్కడో కళ్యాణ్ అంటే కొంచెం ప్రేమ ఉంది. కానీ తను పెద్దదని కొంచెం ఆలోచిస్తుందో, లేకపోతే బయట ఇంకేమన్నా ఉందో తెలీదు కానీ, ఎంకరేజ్ మాత్రం చేయట్లేదు. బట్ కళ్యాణ్ మాత్రం వదులుకోవట్లేదు. ఇంకోటేంటంటే, కళ్యాణ్ తనూజ ఏం చేసినా రైట్ అనిపిస్తది. ఒక నామినేషన్‌లప్పుడు తనకి చెప్తాడు. తర్వాత కళ్యాణ్‌కేంటంటే తనకి తానుగా ఆలోచించే లెవెల్స్ లేకపోవటం వల్లో, లేపోతే బయట ఏమనుకుంటారు, ఏంటి అని చెప్పటం వల్లో కళ్యాణ్ ఒక్కోసారి తనుజతో మాట్లాడలేకపోవటం, అదంతా తన మనసులోనే పెట్టుకుంటారు. ఒక అర్ధరాత్రి పూట కళ్యాణ్‌కి దివ్య తనుజ గురించి చెడ్డగా చెప్తుంటే అప్పుడు గూడా అంటాడు. ఎవరు ఎంతమంది తన గురించి నాకు ఏదో వేరేగా చెప్పినా నేను మాత్రం నా గుండెల్లో స్థానం మాత్రం, నా మనసులో స్థానం మాత్రం తనది వేరే లెవెల్ అని చెప్తాడు. ఇంకా నిన్న లైవ్‌లో ఏం జరిగిందంటే, తనూజ మార్నింగ్ కిచెన్‌లోకొస్తది. కిచెన్‌లోకొచ్చినప్పుడు రీతు ఏం చేస్తావు అంటే, ఈరోజు మెంతి కూర అదే మెంతి బిర్యానీ చేస్తాను అని చెప్తది. అక్కడే తనూజని చూస్తూనే ఉంటాడు కళ్యాణ్. అలానే కూర్చొని చూస్తూనే ఉంటాడు. తర్వాత మెంతి కూర బిర్యానీ చేస్తది. అందరూ తింటారు. ఇక అందరూ వచ్చి ఈమె రెడీ అయ్యొచ్చి కొంచెం తినకుండా వచ్చి కూర్చుంటది. అప్పుడు కళ్యాణ్ తన దగ్గరకొచ్చి, "ఎందుకు తినలేదు నువ్వంటే?" "ఎందుకో నాకు అంటే బావుంది కానీ నాకు తినాలనిపించట్లేదు. అందుకంటే నువ్వు ఇలా తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు." అది ఇది అని చెప్తుంటాడు. అవునా సరేలే అంటది. ఇంక సరేనని వంటగదిలోకెళ్ళి యాపిల్ ముక్కలు కోసుకొనొస్తాడనమాట. కోసుకొనొస్తే అక్కడ అందరూ నలుగురు, ఐదుగురుంటారు. తనొక 5 యాపిల్ ముక్కలు కోసుకొనొచ్చి తనొకటి తింటూ ఉంటాడు. మిగతాయన్ని తనుజకి ఇవ్వబోతుంటే, "నాకొద్దు నువ్వే తిను" అనంటది. తర్వాత అందరికి ఒక్కోటొక్కోటిస్తాడు. అప్పుడు డిమాండ్ పవన్ నుండి అందరికీ ఇచ్చి నీకు మాత్రం ఇవ్వలేదంటే ఏంటో స్పెషలు అని డిమాండ్ పవన్ కళ్యాణ్‌ని ఆట పట్టిస్తుంటాడు. అప్పుడు తనుజ వచ్చి, "నేనే వద్దని చెప్పాను. తను తినమని చెప్పాను. స్పెషల్ గిషల్ ఏం లేదు" అంటది. అంటే తనకి ఎక్కడో ఒక భయం. ఎవరేమనుకుంటారు ఏంటి అని. ఏది చేసినా వీళ్ళు ఎక్కువ చేస్తారు ఏంటి అని. కానీ కళ్యాణ్ మాత్రం తనకి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా చూపిస్తూనే ఉంటాడు తన ప్రేమని. వీళ్ళ క్యూట్ లవ్ స్టోరీ చాలా బావుంటుంది కదా! మీకు ఎంతమందికి వీళ్ళ క్యూట్ లవ్ స్టోరీ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే వీళ్ళిద్దరూ నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చలేదు, ఇది మంచిది కాదు అంటే అది కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! మనం అంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా తెలుసుకుంటారు కదా! ఇది కరెక్ట్ కాదని. కరెక్ట్ అయితే కరెక్ట్, ఎక్కువ కరెక్ట్ వచ్చిందనుకోండి మంచిదే. ఎక్కువ కరెక్ట్ రాకపోతే ఇది తప్పు అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా తెలుసుకుంటారు కదా! అందుకని కామెంట్ చేయండి. మీ బుజ్జి క్రియేషన్‌ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. బాయ్ గైస్.